మొన్న మనోళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, భగవంతుడికి మనిషికి మానసికమైన విధానంలో ఏంటి తేడా? వీళ్ళిద్దరిలో భగవంతుడికి మనిషికి మానసిక పరిస్థితిలో ఏంటి తేడా? వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క రోజువారీ విధానం ఎలాగుంటుంది, మనిషి యొక్క జీవన విధానంలో రోజువారీ విధానం ఎలాగుంటుంది అని చెప్పి నన్ను ప్రశ్న వేశారు మన వాళ్ళు. దీనికి నాకు తెలిసిన దాంట్లో, ఎందుకంటే మనకు సరైన పరిజ్ఞానం లేదు, సరైన పెద్ద పెద్ద విద్వాంసులలో పుట్టిన వాళ్ళం కాదు, సాధారణమైన జీవన విధానం అంది. అందుకని ఏంటంటే నేను బయట ఆలకించింది కానీ పెద్దల ద్వారా తెలిసింది కానీ మీకు చెప్పదలుచుకుని ఉన్నా. మనిషి అంటే ఉదయం తన మంచం నుంచి తను లేచి సాయంత్రం మళ్ళీ తన ఇంటికి వచ్చి పడుకుండే వరకు తన కోసమే తను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. అది వ్యవసాయం అవునాయి, ఉద్యోగం అవునాయి, చేతి వృత్తులు అవునాయి, ఇంకా కొన్ని ఏదైనా కుటీర పరిశ్రమలు అవునాయి, ఏ పనైనా ఏదైనా అవునాయి. మనిషి అనేది ఏంటంటే తన లాభం కోసం, తన కుటుంబం కోసం, తన బంధువర్గం కోసం, తన సుఖంగా బతకాలి, తన వాళ్ళని సుఖంగా పెంచాలి అనే దాని మీదే మనిషి ఎప్పుడు కూడా ఆలోచించుతూ ఉంటాడు. తన కోసం తన జీవితాంతం దానికోసమే పని చేస్తాడు తప్ప ఇంకొక ఆలోచన అంటూ ఆయనకి ఏమి ఉండదు. భగవంతుడి విషయానికి వచ్చాడికి అలా కాదు, తన కోసం తను ఏమి ఆలోచించడు. నిత్యం కూడా ఈ భూమి మీద నివసించే జీవులు, మానవులు, సర్వం సృష్టి అంతా ఎలాగ జీవిస్తుంది, వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఆ ఇబ్బందులు ఎలాగ నెరవేర్చాలి, ఆ ఇబ్బందులు ఎలాగ తీర్చాలి, వాళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళు ఎలాగ బతికించాలి అని సృష్టిని పోషించడమే తప్ప తన కోసం తను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆయనకి లేదు. ఎప్పుడూ పరుల ఉపకారం, పరులు జీవింపచేయటం, జీవులు జీవించేయటం, ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లాలనే పని ఒకటే తప్ప ఆయన కోసం ఆయన ఏదైనా పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకి లేదు. ఈ సృష్టి ధర్మం అంతా అయింది. ఈ ధర్మంలో ఆయనకు కావాల్సిందంటూ ఏమీ లేదు. ఈ డబ్బు, బంగారం, భూమి ఇవన్నీ కూడా భ్రమలు మనవి. ఎందుకంటే అల్పజీవనం, కొద్ది కాలం ఈ భూమి మీద నివసిస్తాం. ఆయన అలా కావడ పరిపూర్ణ జీవనం అయింది. ఎప్పుడు కూడా ఈ సృష్టి అంతా ఆయనలోనే నిమిడి ఉంది. అందుకని ఇంకా తిరిగి ఆయనకు కావాల్సిందంటూ ఏం లేదు కాబట్టి ఆయన ఏం ఆలోచించడు. వీడికేమీ లేదు కాబట్టి నిత్యం ఏదో ఒకటి కూడబెట్టుకోవాలని తపన మీద వీడు ఉంటాడు. వీడిది తపన, ఆయనది నిర్మానసం, ఆయనది నిర్మల తత్వం, వీడిది పరుగులాట. ఈ పరుగులాటలో ఏంటంటే పరిగెత్తి ఏదో ఒక రోజున ఎక్కడొక్కడ అలసిపోయి కాలం నెరవేరిపోతుంది. అందుకని ఏంటంటే మనిషి అనేది ఏంటంటే మనం దాని స్వార్థం అని పేరు పెట్టండి, ఇంకోటి అని పేరు పెట్టండి, ఏదైనా పెట్టండి, తన కోసం తనే ఆలోచించగలడు తప్ప ఇతరులకు ఏదైనా చెయ్యాలి, చెందాలి అనుకునే ఇది ఎంతో పై స్థాయికి వచ్చిన తర్వాతే తప్ప సాధారణంగా ఉన్నప్పుడు ఏం చెయ్యలేడు. భగవంతుడు అలా కాదు, ఎప్పుడు సృష్టి ఆరంభం నుంచి సృష్టి దీని వరకు కూడా ప్రజల కోసం, జీవుల కోసం ఈ సృష్టిని నడపడమే కారణమే అది. ఈ సృష్టి ఏంటంటే ఆయన మానసిక స్థితి. ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఆయన ఉపకారం చేస్తాడు తప్ప తన కోసం తను ఏం చేసుకున్నట్టు ఎవరు చెప్పలా, ఏం చేసుకోలేదు కూడా. ఇది నేను మీకు చెప్పవలసిన విషయం.